ఖుషి. 'ఖుషితో' పోలిస్తే చాలా పెద్ద సినిమా అన్న ఇది. 'ఖుషి' వేస్ట్ అనే చెప్పొచ్చు చెప్పాలంటే. ఇంకొక 10 మినిట్స్ 20 మినిట్స్ కట్ చేసిండొచ్చు సినిమా. ఎందుకంటే అందమైన సినిమాకి కొంచెము అవి ఇవి జోడించి ఊరికే లాగినట్లు అనిపిస్తుంది ఒక తాన. ప్రతి ఒక్క ఫ్యామిలీ కూర్చొని తడిగుడ్డ వేసుకొని ఏసీలో కూర్చొని చూసే సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. సినిమా ఏదన్నా ఈ సినిమాలో నేను రారా ఈ సినిమాలో ఇది లేదు అది లేదని కాదన్న, ప్రతి ఒక్కటి ఉంది. విజయ్ దేవరకొండని చాలా రోజుల తర్వాత ఇంత మంచి సినిమా పడుతుంది అని ఎక్స్పెక్ట్ చేయాలి. ఐరనే వచ్చా డైలాగ్స్ బాగానే ఉన్నాయి. అంటే మెయిన్ థింగ్ రైటింగ్ బాగా రాసుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐరనే వంచాలా ఏంటనే దానికి ట్రోలింగ్ చేశారు కదా, ఆ డైలాగ్ మాత్రమే వాళ్ళకి రాడ్డు కచ్చి దింపేసినాడు విజయ్ దేవరకొండ అన్న. మనకు ఫస్ట్ హాఫ్ వచ్చేకి క్లాసికల్ మూవీ అండి. ఫస్ట్ ఫ్యామిలీ స్టార్ టీజర్ చూసి ఐరన్నే వంచాలని చెప్పిన దానికి అందరు నవ్వుకున్నారు. నిజంగా ఐరన్ వంచినట్టే ఉందన్న సినిమా అయితే మాత్రం. ఒకటి అంటూ ఏం లేదన్న, ప్రతి ఒక్క సీన్ ఉంది. నీకు ఎమోషన్ ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది, ఫైట్ ఉంటుంది, లవ్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది. విజయ్ దేవరకొండ సినిమాలో ముద్దు లేదని ఎక్స్పెక్ట్ చేసే లోపు ముద్దు వచ్చేస్తుంది. లాస్ట్ ఫైనల్లో మాట్లాడనీయకుండా లిప్ లాక్ మీద లిప్ లాక్, ప్రతి ఒక్కటి బాగుందన్న. సినిమా అయితే పీక్స్. సినిమా చేయలేడని అంటే విజయ్ దేవరకొండ చేయలేడని కాదు, వాడితో పనిచేసే హీరోయిన్ ముద్దు లేకుండా చేయలేదన్నట్టుంది. అదే డైలాగు మీరు సినిమాలో వినొచ్చు, ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్కటి బాగుందన్న. విజయ్ దేవరకొండ బ్లాక్ బస్టర్ కొట్టాడు. అది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలిచిపోతుంది. ఖుషితో పోలిస్తే చాలా పెద్ద సినిమా అన్న ఇది. 'ఖుషి' వేస్ట్ అనే చెప్పొచ్చు చెప్పాలంటే. దాంట్లో అంత బాగా పర్ఫార్మెన్స్ చేయలేదు. దీంట్లో మాత్రం పీక్స్. హీరోయిన్ బాగా పర్ఫామ్ చేసింది, హీరో బాగా పర్ఫామ్ చేశాడు. ఎవరు తక్కువ కాదు, పీక్స్ అన్న. ఫైట్ ఉంది, ఎమోషన్, ప్రతి ఒక్కటి సినిమాలో అది లేదు ఇది లేదన్న, ప్రతి ఒక్కటి ఉంది. బాగున్నాయి అన్న. అమ్మాయి తిట్టినా అమ్మాయి పిలిచినా ఎంత క్యూట్గా ఉంటుంది అనేది ఈ సినిమాలో మనం చూడొచ్చు. మెంటల్ నా కొడక అని డైలాగ్ ఉంటుంది, ఏమండి అనేది. రెండు మాత్రం హైలైట్. కట్ట టయానికి వాడతారు, కట్టగా వాడతారు. ఇంకా అంటే వెన్నెల కిషోర్ బాగా చేశాడన్న. వాడి కామెడీ బాగుంది, కామెడీ కూడా బాగుంది. జగబాబు అంత పెద్ద సీన్ ఏం లేదన్న. అంతే అంత ఓకేనా. ఏం లేదన్న, నీకు మామూలుగా ఎంటర్టైన్ అయిపోతా ఉంటుంది. కామెడీ ఉంది సినిమా మొత్తం మీద. ఫస్ట్ హాఫ్ అంతా నవ్వుకోవచ్చు నువ్వు, సెకండ్ హాఫ్ అంతా చూడొచ్చు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న సినిమా అయితే మాత్రం. ఫ్యామిలీ చూడాల్సిన సినిమా అన్న ఖచ్చితంగా. అంటే అట్లాంటి వాళ్ళు దొరికితే పర్లేదన్న, దొరకరు కదా మెయిన్ అది. అందుకు బాధపడుతున్నాం మేము. అట్లాంటి వాళ్ళు దొరికితే హ్యాపీ అంటాం. తిడితే ఎంత హ్యాపీగా ఉంటుందో మమ్మల్ని అడగని చెప్తాం మేము. ఎంత క్లాసికల్ మూవీ అంటే ఒక ఫ్యామిలీలోని బాధలన్నీ చెప్పుకోదగ్గ సినిమా. మనం లైఫ్లో చెప్పుకోలేం ఫ్యామిలీ బాధలన్నీ బయటకి. అలాంటిది మనకి మూవీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫ్యామిలీ బాధల గురించి చెప్పాలంటే భయపడతారు. కానీ ఈ మూవీలో దాన్ని క్లారిటీగా చూపించి ఒక ఫ్యామిలీలో ఇలాగనే ఉంటారు, ఈ మనుషులు ఎంత హ్యాపీగా ఉంటారనేది క్లారిటీగా చూపించినారు. బట్ ఏమంటే ఈ మూవీకి చాలా ప్లస్ పాయింట్ అనేది హీరోయిన్. చాలా ఆమెను తీసుకోవడం వల్ల సినిమాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హైలైట్ అయ్యింది. చాలా గోల్డెన్ హ్యాండ్ అమ్మాయి సినిమా కూడా చాలా అసలు ప్లస్ పాయింట్. ఆమె స్క్రీన్ తినేసింది అసలు. అంటే తందే ఎక్కువ ఉందా కొంచెం గీతా గోవిందంలో ఇప్పుడు రష్మిక ఉన్నట్టు ఎక్కువ ఈమె ఎక్కువ విజయ్ దేవరకొండ అసలు ఈమె లేకపోతే అసలు మూవీనే కొంచెం ఫస్ట్ హాఫ్ డిసెంబర్ అయిపోయినారు. బెటర్ చాలా ప్లస్ పాయింట్. కొంతమంది గీతా గోవిందం అట్లా అనుకుంటున్నారు, లేదు డిఫరెంట్. దానికి దీనికి అసలు పోలికే లేదు. బట్ ఎక్కువ యూత్ ఫాలోయింగ్ ఉన్నది ఇతనికి ఫ్యామిలీ కన్నా కూడా. అవును, యూత్ ఎక్స్పెక్ట్ చేసి వస్తారు. అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఉన్నదన్నా. అయ్యో మనకు ఫస్ట్ హాఫ్ కానివ్వండి, ఫైట్స్, ఆయన అమెరికాలో జరిగే సీన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి నచ్చుతుంది. డైలాగ్ డెలివరీ యాజ్ ఇట్ ఈస్ ఉందా, కొద్దిగా మార్చాడు? అంతే మామూలుగా అంతే, రెగ్యులరే. ఎక్కువ ఓవర్ థింగ్ పెట్టేసి అది ఇంతకు ముందు మూవీలో అట్లా చేసిందా. బాగుంది, ఫైట్లు బాగున్నాయి. నా సెకండ్ హాఫ్ ఆ ఓవర్ ఫైట్ అనుకున్నాం కానీ కట్ చేసేసినారు. నిజంగా చెప్పాలంటే ఇలాంటి మూవీలు రావాలి యాక్చువల్ చెప్పాలంటే. ఫ్యామిలీ స్టోరీలు తీసుకోవాలి. అవును, కరెక్ట్. అవును. నెక్స్ట్ ఏమంటే మన పరశురామ్ గారు ఆ గీతా గోవిందము ఆ ఫ్యామిలీ స్టోరీలు తీసుకొని వస్తాను అని చెప్తున్నారు కానీ ఆ ఫ్యామిలీ స్టోరీలో ఒక ఇది ఉంది,
ఎమోషను, ఒక ఫీలింగు, మన కామన్ మ్యాన్ చెప్పుకునే బాధలన్నీ ఒక సినిమాలో ఉంటాయి. అలాంటి సినిమా మన ఫ్యామిలీ స్టార్. చాలా గొప్పగా చెప్పిన అన్న. అసలు ఎక్కడికైనా డిసప్పాయింట్ అయ్యారు. ఫస్ట్ హాఫ్ అయితే నేను అది మనసు గూస్ బంప్స్ ఉన్నదా ఆ వచ్చేసి అసలు నాకే ఇది వేస్తుంది మన ఇప్పుడే వెళ్ళి ఫ్యామిలీ స్టార్ అయ్యేటట్టున్నావు నువ్వు. ఆ, అట్లేం లేదు. ఒక బంధాల గురించి, బంధుత్వాల గురించి, పక్కనింటోళ్ళు, ఎదురింటోళ్ళు, అసలు అన్ని థాట్లో ఉండిపోయినా నేను. అసలు సినిమా ఫస్ట్ హాఫ్ చూసినంత సేపు అంత కనెక్ట్ అయిపోయిన మూవీకి. బాగుంది. ప్రతి ఒక్కరూ రాండి. మెయిన్ లేడీస్కి అసలు ఆ పక్కన చూడరు. అసలు అంత కంటతడి పెట్టుకుంటారు ఆమె చూసి, హీరోయిన్ చూసి. అంత ఆమె మన లైఫ్లో కూడా ఉంటే ఎంత బాగుంటుందో ఫ్యామిలీ మన సినిమాలో చూస్తే అంతే ఇది వచ్చింది. మెయిన్ హీరోయిన్ హైలైట్. హీరోయిన్ అసలు హీరోయిన్ లేకపోయి వేరే హీరోయిన్ తీసుకుంటే కన్నా అసలు మనకు సినిమా అంత ఈక్వల్ రాదు, అందంగా కనపడదు. అసలు డిసప్పాయింట్ అయిపోయిండ్రు. నెక్స్ట్ దిల్ రాజు గారు ఏమని ఫ్యామిలీ స్టార్ పెట్టినారు కానీ పక్కా ఫ్యామిలీగా తీసుకుంటారు. ఆయన తీసుకునే స్టోరీలు కూడా ఒక మంచి మెసేజ్గా ఉంటాయి. మనకు ఒక సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఇలాంటి మూవీలు చాలా ఇచ్చినారు ఆయన. చాలా గ్రేట్ థింక్ అసలు. 5 ఖచ్చితంగా 5. ఈ వేసవికాలంలో ఇలాంటి సినిమా, చల్లటి సినిమా ఇది. మండుటెండలో చల్లటి వాటర్ ఇచ్చినట్టు ఉపశమనం, చాలా ఉపశమనం. ప్రజెంట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఏమేమి జరుగుతున్నాయి, ఎలా ఉంటుందనేది మనకి అర్థమయ్యేలాగా చూపించాడు అనమాట. ఇంకో థింగ్ ఏమంటే ఎలా ఉండాలి, రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉండాలి, ఒక ఫ్యామిలీ మ్యాన్కి ఎలా ఉండాలి అనేది దాని చుట్టూ తిరుగుతుంది సినిమా. దాంట్లో ఇంకా ఈ ఫైట్స్ అవి ఇవి అద్దాడు అంటే కమర్షియల్ ఫార్మాట్. దీని ముందు మన ఆడియన్స్ స్లో పేస్ లో ఉంది, లాగింగ్. ఇంకొక 10 minutes 20 minutes కట్ చేయండొచ్చు సినిమా. ఎందుకంటే అందమైన సినిమాకి కొంచెము అవి ఇవి జోడించి ఊరికే లాగినట్లు అనిపిస్తుంది ఒక తాన. కానీ ఇంకో 10 minutes కన్నా 10 to 15 minutes ట్రిమ్ చేసి నింటే కన్నా ఇంకా అందంగా కనిపించింది ఉంటుంది. ఇంకో థింగ్ ఏమంటే ప్లస్ పాయింట్ హీరోయిన్. వాళ్ళిద్దరిని అంతసేపు మనం కూర్చోబెట్టాడు. అదే మ్యాజిక్ అక్కడ. సేమ్ అలానే ఉంది అక్కడ. ఏ విధంగా అయితే హీరోయిన్ మీద ఉంటుందో సేమ్ ఇక్కడ సేమ్ ఫార్మాటే తీసుకున్నాడు. కానీ స్క్రీన్ ప్లే అనేది మనకి డిఫరెంట్గా చూపించాడు. బిఫోర్ ఏ సినిమా చూసినట్టు ఉందా అని అనిపించదు, కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. రొటీన్ అంటే అదే నా చెప్తాను. ఇది స్టోరీ అలానే ఉంది. స్క్రీన్ ప్లే వాడు డిఫరెంట్గా తీసుకోవచ్చు, ఎంగేజ్ చేశాడు. అది అంటే మనం గెస్ట్ చేస్తాం ఆల్రెడీ. ఇంకా ముదురులు అయిపోయినారు కదన్నా ఇప్పుడు పబ్లిక్, గెస్ట్ చేస్తారు. అందువల్ల మనకి రొటీన్ అనిపించచ్చేమో. కానీ స్క్రీన్ ప్లే మనకి కూర్చోబెట్టాడు. దట్టు నాకు తెలిసి విజయ్ దేవరకొండ ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే కన్నా తనకి మంచి నేమ్ ఉండింది. నోటాతో చెడగొట్టుకున్నాడేమో ఆ ఫేమ్ తగ్గింది. సో పూరి జగన్నాథ్ వల్ల సినిమా, ఇంతకుముందు సినిమా హైప్ అయ్యిండొచ్చు. దీనికి ప్రమోషన్స్ లేవేమో, ట్రోలింగ్స్ అప్పుడు వల్ల ట్రోలింగ్స్ పడిపోయి సినిమాని అండర్ ఎస్టిమేట్ చేశారు. ఇంకో థింగ్ ఏమంటే ఓపెనింగ్స్ కూడా సరిగ్గా రాలా, అది ఒక బాధ. ఇప్పుడు ఓపెనింగ్స్ వచ్చి థియేటర్లు అందరూ ఉంటే హంగామా అది లేదు, అది అనిపించలేదు. ఫస్ట్లో అది కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్లో అంత హంగామా లేదనిపించింది. మేబీ ఆ ప్రమోషన్స్ ఎందుకో ఏమో సైలెంట్గా వచ్చింది మూవీ అన్నట్టు అనిపిస్తుంది. నాకు మెయిన్ మైనస్ ఏమనిపించిందంటే కళ్యాణ వచ్చే సాంగ్ ఉందిగా, అది ఎందుకో లాస్ట్ పెట్టేశాడు వాడు. అది మేబీ స్టోరీ వల్ల అట్లా పెట్టాడో ఏమో. కానీ అదేమన్నా మధ్యలో ఒక డ్రీమ్ సాంగ్ లాగా పెట్టినా కూడా చాలా బాగుంది ఉంటుంది. నాకు అనిపించింది అన్న. ఎందుకంటే దాంట్లో నాకు చెప్పుకోదగ్గ సాంగ్స్ ఏం లేవు, ఉన్నది అదొకటే హైలైట్ సాంగ్ అయింది. సో అది ఎత్తుకొని పోయి ఎక్కడో పెట్టడం వల్ల కూడా కొంచెం కూర్చోవాల. నేను వెయిట్ చేస్తాను, ఆ సాంగ్ ఏం రాలేదు, పోనీ ఎత్తేసాడేమో అనుకున్నా. మళ్ళీ ఇంకా తెలిసిందే కదా ఫార్మాట్, అలా పెట్టాడు. లాస్ట్లో ఇంకా నేమ్స్ పడేటప్పుడు పెట్టాడు, అదొక్కటి మనసు. ఆ స్టోరీ వల్ల అది అలా వచ్చేసింది అక్కడికి. స్టోరీ వల్ల అలా పెట్టాడు వాడు. అది సినిమా అయితే ఇంకా వన్ మ్యాన్ షో అని చెప్పాలంటే వీళ్ళిద్దరే. హీరో క్యారెక్టర్ హీరోకి సూపర్ ఉంది. ఇంకోటి మ్యూజిక్ కూడా కొంచెం డౌన్ అయిందంటే అనిపించింది అన్న. నాకు తెలిసి అదే నా మెయిన్ బజ్ లేదు. ఇదే ఇంకా కొంచెం ప్రమోషన్స్ చేసి ఇంకా బాగా కొంచెం తీసుకెళ్ళింటే మంచి సినిమా. ఎందుకు ఇలా చేశారో ఏమో. ఇక దిల్ రాజు చెప్పినట్లు డ్యాన్సులు ఉన్నాయి, ఫైట్లు ఉన్నాయి అన్నట్లు, లవ్ అని అట్లా అన్నీ ఉన్నాయి.
ఇంకోటి చెప్పాలంటే హీరో హీరోయిన్ మాత్రం కళ్ళతోనే యాక్టింగ్ చేశారు. పర్ఫార్మెన్స్తోనే ఆ అమ్మాయిని చూస్తుంటే నిజంగా చాలా ఫీలింగ్ వస్తుంది, బాగుంటుంది అని. అవునన్న, ఇంతకుముందు సీతారామము ఇట్లా చూసాం కదా, సేమ్ అలానే మనకి ఫీలింగ్ వస్తుంది, అంత బాగుంది అనేసి. స్ట్రాంగ్ రోలే తనకి. ఆ యూత్ కంటే మెయిన్ ఇప్పుడు ఉండే యూత్ కంటే ఇంకా లవ్ అలా ఆ ఫార్మాట్లో తీసుకుంటే చూస్తారు. ఇంకా యాక్షనే కావాలా ఏంటి అంటే మాత్రం చెప్పలేమన్నా. ఇంకా మెయిన్ అలా అంటే ఆడికి అందుకనే వాళ్ళ కోసం కూడా మన స్టార్డమ్ తీసుకొని లిటిల్ బిట్ ఫైట్స్ పెట్టాడు. ఏమంటే మన లాజిక్లు ఎత్తుక్కుంటే సినిమా ముందర పోదన్న. అంటే లాజిక్లు అంటే కొన్ని ఉంటాయి, ఫైట్స్ లో ఉంటాయి కదన్న, చెప్పలేము. అది వద్దు. ఫ్యామిలీ ఆడియన్స్ గా వచ్చి ఆ ఫార్మాట్ లో చూసినామంటే చాలా అందమైన బ్యూటిఫుల్ మూవీ. ఇంకా చూసి మళ్ళీ రొటీన్ స్టోరీ అంటే ఏం చేయలేమన్నా. అది వచ్చిన దాంట్లో పర్ఫెక్ట్గా ఉందా, స్క్రీన్ ప్లే బాగుందా లేదా అని చూస్తే మాత్రం వచ్చే సినిమాలనే అలానే ఉంటాయి. ఎవరు కొత్త స్టోరీలు తీసుకొని ఏం కొత్తగా రావు నాకు తెలిసి. వచ్చిన దాంట్లో ఉండే స్టోరీలే, పాత స్టోరీలే, దాన్నే మళ్ళీ అద్దీ పెయింటింగ్ మంచిగా వేస్తారు అంతే. అవుట్ ఆఫ్ 5 4 ఇవ్వచ్చు అన్న. నాకు 4 అంతే. విజయ్ దేవరకొండ స్టార్డమ్ చూసుకుంటే అంత అనిపించదు. ఒక ఫ్యామిలీ స్టార్గా చూస్తే ఇవ్వచ్చు 4.